పని మీది ఎవరి పని అయితే వినండి, వింటూ మీ పని మీరు చేసుకోండి. ఏ పని అయినా లాజికల్గా ఆలోచించండి, ఇది వాస్తవం కాదా అని. ఏదైనా అవుతుందా, ఇది నిజమేనా, ప్రాక్టికల్ అంటాం కదా. ప్రాక్టికల్. ఫోటో ఎందుకు తీసుకుంటున్నారు? నా మీద అభిమానం. ఎందుకు వచ్చారు పని కట్టుకుని? అభిమానం. అది కొలవలేంగా. ఇప్పుడు నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, చిరాగ్గా కూడా ఉంది. ఈయన కాకపోతే చీపండి ఎవడో చంపేస్తాను ఎవడో వస్తే తల వేసింది అంటారు. మరి ఈయన మాట ఇచ్చాను, ఆయనకి అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది? నెప్పుల్ని పక్కకి వెళ్ళమంది, మనిషిని కాదు. అర్థమైందా? ఈ నెప్పుల్ని కాసేపు నోరు మూసుకోమని మనిషిని కావాలనుకున్నా. అంటే ప్రయారిటీ వచ్చిందా? మోజెస్ తీసారా? వచ్చిందా? వెలుగుందా? ఇదే ప్లేస్లో మీకు చెప్తా. మనకి మోజెస్ అంటే ఓకే, క్రిస్టియన్ తెలిసిపోతుంది. కానీ మీరు భానుమూర్తి అంటే మనం ఏమనుకుంటామండి? సుబ్రహ్మణ్యం అంటే ఏమనుకుంటామండి? రాంబాబు అంటే ఏమనుకుంటామండి కదా? ఇంటర్వ్యూ అడిగాడు, సరే అన్నాం. వచ్చినప్పుడు నేను బయటకు వచ్చాను, 5గురు ఉన్నారు, 5 ముఖాలు గొర్రె ముఖాలే. నేను వీళ్ళతో ఏమిట్రా ఎంతమంది వచ్చారు? అతన్ని అడిగి ఏంటని ఎంతమంది వచ్చారు ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూకి 5 కావాలా? కెమెరామెన్ వాడు చాలు. సరే వస్తే వచ్చారు, ఉండండి కూర్చోలేమన్నాను. ఇంటర్వ్యూ మొదలు పెట్టాను, అక్కడ కూర్చున్నాను, అతను ఇక్కడ ఉన్నారు. అలా పెరిగింది. ఆ వీడియో మీరు చూసుంటారు. జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు, అదే టైటిల్. 1 డేలో 70,000 మంది అనుకుని చూశారు. 1 డేలో ఇక్కడ అందరూ భారత్ మాతకి జై చెప్పారు. అతను చెప్పలేదు. బొట్టు ఒక 1/2 గ్రామ్ బొట్టు పెట్టుకోమంటే నేను పెట్టుకోను అన్నాడు. బొట్టు పెట్టుకుంటేనే ఇంటర్వ్యూ, లేకపోతే లేదన్నా. మేము ఉండండి కదా సార్, మరి మనం ఉండేవాళ్ళం సార్. సో బలవంతంగా మొహం ఇష్టం లేకుండా అయితే పెట్టండి అన్నాడు. సరే ఏవో అడిగాడు, చెప్పాను, అయిపోయింది. లాస్ట్లో ఏదో ఈ హల్దీరామ్ మిక్చర్ లాంటిది ఏదో అందరికి ఇచ్చాం. డిసెంబర్ 25 కిస్మిస్కి పాసిపోయిన కేకులో ఏవో తింటున్నారుగా అందరూ. సుబ్బారావు తింటాడు, అప్పారావు తింటాడు, దుర్గా తింటుంది, మహాలక్ష్మి, అందరూ ఎవరు పెడితే వాళ్ళు తింటున్నారు. మనోళ్ళే ఐబ్రో అని చెప్పి ఐబ్రోస్ ఎగరేసి మీద తింటున్నారా? మరి హల్దీరామ్స్ మేమేం తయారు చేసుకోవచ్చు, కొన్నాం, ప్లేట్లో కప్పులు వేసి ఇచ్చాం. అది తీసి మెట్ల మీద పెట్టేశాడు. మీరు కావాలి ఇప్పుడు కూడా చూడండి, మెట్ల మీద కొంచెం కనపడుతుంది. మీరు దిగేటప్పుడు చూడండి, అది మెట్ల మీద పెట్టేశాడు. పిల్లలు గురిసి వాడు చూసారా గొర్రె అక్కడ పడేశాడు అన్నాడు. కిందకి వెళ్ళి చూశాడు, ఆ పెట్టుంది, ఆ స్వీటు అది. మరి హట్ అవుతాం కదా సార్. ఎవడో దరిద్రుడు ఫుడ్ని మెట్ల మీద పెట్టేశాడు, అన్నం లేకుండా పోతాడు అన్న. అలా అంటాను కదా సార్. ఫుడ్ పడిస్తే నాకు ఊరుకోను సార్, ఎందుకంటే ఆకలి విలువ తెలుసున్నాను సార్. నేను జీసవారు అడిగారు, ఏమిటి చిక్కిపోయారు అన్నారు. మీకు తెలుసు కదా స్వామీజీ, ఒక్క ఏకభుక్తం అన్నాను. ఇందాక స్టేజ్ మీద ఏకభుక్తం కదా సార్ అన్నాను. అవును, మనకు ఎప్పుడు ఏకభుక్తమైంది అని ఏదో నవ్వారు. అంత బాగుందా, బాగా దొరుకుతుంది అడిగారు, చెప్పేసాను, అయిపోయింది. అలా ఒక్కోసారి నో భుక్తం జరుగుతుందా? ఏకభుక్తం అవడం ఓకే, ఒక అందం. ఒకసారి నో భుక్తం అంటే నో భోజనం కుదరదు, దొరకదు. మరి ఎక్కడ పెడితే అక్కడ తింటామా? స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకుని తినం కదా, ఏది పెడితే అది తినంగా. సో అందువల్ల భోజనం కూడా ఉండదు ఒక్కోసారి. నెలకి 30 భోజనాలు చేయండి సార్. నెలకు 30 ఎప్పుడు అవుతాయి? రోజు కోడి తింటే. రోజు కోడి గ్యారంటీ ఏముండదు, దొరకాలి, నాకు కుదరాలి, ఆ నియమాలు అనుగుణంగా కదా. ఏదో ఒకటి తినేయంగా. నేను నివేదన చేసుకుని తినాలి, ఉల్లి వెల్లుల్లి ఉండకూడదు,
ఆ వండేవాళ్ళు శాఖాహారులు అయి ఉండాలి, ఉంటాయి ఇవన్నీ. సరే అతను అలా పాడేశారు ఎవరో అని అన్నా. నేనేం పాడేయలేదు అన్నా. నేనేమన్నాను, ఇప్పుడు మీరు 5 ఉన్నారు సార్, ఇక్కడ ఎవడో ప్రసాదం పాడేశాడు పనికి మాలనేదో అన్నాను. వెంటనే ఒకటి చెయ్యెత్తి నేను పాడేశాను ఎవడు చెప్పు నీకు అన్నాడు. అడిపెట్టాడు. నేను అన్నానండి ఇక్కడ ఫుడ్ పాడేసాడు అన్నం దొరకదా అన్నాను. నేనేం పడేయలేదు, అది పడిపోయింది, నా చేతిలో పుస్తకాలని పక్కన పెట్టేది కాదు, పడిపోయింది అన్నాడు. వాయిస్ మెసేజ్ ఉంది ఇప్పుడు. పడిపోయి ఏమంటే మెట్లు దిగేటప్పుడు పడిపోయిన మిక్చర్ అక్కడ కూర్చొని అలా ఉంటుందా, ఏమన్నా కొందర బొమ్మ కూర్చోడానికి అలా పడిపోద్ది కదా. వీడియో తీసి పెట్టా, ఎవడో పడేసాడు ఇక్కడ, ఎవడో పెట్టేసి పోయాడు, అలా అయిపోయింది. సరే ఫోన్లేనా ఎవరు పడితే వాళ్ళదే పాపం అని నేను ఊరుకున్నా. ఇది ఇంటర్వ్యూ ఎవరైనా తీసుకుంటే దేనికి తీసుకుంటారు సార్? అప్లోడ్ చేయడానికి. ఇప్పటికి 25 రోజులు నేను సార్ అప్లోడ్ చేయాలి. ఎవడైతే ఈ జంతువు ఉన్నాడో అప్లోడ్ చేయలే. ఎందుకు చేయలే కాదు, అది తర్వాత టాపిక్ సార్, అది ఇంటర్వ్యూలో లేదు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి అది వేరు. అది ఇంటర్వ్యూ అప్లోడ్ ఎందుకు చేయలే? చేస్తాడు పడిపోద్ది. అడిగిన దానికల్లా మింగే కదా సార్ మనం. వాడు అడిగిన దానికల్లా క్వశ్చన్కి మనం ఇచ్చిన ఆన్సర్ క్యాన్సర్ వచ్చింది. అప్లోడ్ చేస్తే వాడు పొరిగిపోద్ది. అప్లోడ్ చేయకపోయినా మనం ఏమనుకోం, కానీ స్టేటస్ పెట్టి ఎదవా ఆడు ఈడు రాసుకెళ్ళని నన్ను తిట్టి స్టేటస్ పెట్టేశాడు. అది ఎవరో చూసి గురుజీ ఎలా తిడుతున్నాడు. అదేంటి, నేను అతన్ని ఏమనలేదు, గొడవ ఏమవలేదు, క్వశ్చన్ అడిగాడు ఆన్సర్ చెప్పాను, అయిపోయింది. ఎన్నన్నా నిన్ను ఎంత గౌరవించావు, నువ్వు ఇలా దిగజారిపోయావు, మనిషిలా మారడానికి ట్రై చేయాలి. అలా చాలా ఛాన్సులు ఇచ్చాను, అయినా అది జంతువులాగే ఉంది. ఇంకా 2024 ఎండింగ్లో నాన్న ఇంకా ఈ జన్మకి నువ్వు నాతో గంటసేపు అయినా మాట్లాడావు, ఆ అదృష్టాన్ని తలుచుకుని బతుకుతూ ఉండు. మళ్ళీ నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తున్నావు, ఫోన్లు చేస్తున్నావు. నువ్వు మనిషి అయినట్టు, నువ్వు పెద్ద మనిషి అయినట్టు నాకు ఎవరి దగ్గర నుంచి అయినా సర్టిఫికేట్ కావాలి. ఒక జిల్లా జడ్జి కానీ, ఓ ఎస్పీ కానీ, లేదు ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరైనా సార్ ఇతను మనిషి అయిపోయాడు సార్, పెద్ద మనిషి కూడా అయిపోయాడు అని సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు నువ్వు నాతో మాట్లాడే అర్హత వస్తుందని చెప్పాడు. నువ్వు నన్ను బడబుద్ధులు తిట్టేసి అదే సామెత ఏంటారు, అది మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం. ఇచ్చిన ఇంటర్వ్యూకే నీకు దిక్కు లేదు, అప్లోడ్ చేయలేదు, మళ్ళీ ఇంటర్వ్యూ కూర్చున్నావు అంటే నువ్వు ఊరుకోమ్మ తుత్తు అని అన్నట్టుగా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు బలవంతంగా నాకు బొట్టు పెట్టించారు అన్నాడు. కాదు, నన్ను పౌరుషం ఉంటే ఏం చేయాలి? ఇంటర్వ్యూ అక్కర్లేదు, తొక్క అక్కర్లేదు, నేను పెట్టుకోండి బొట్టు అని వెళ్ళిపోయి ఉండాలి. నీకు నీతి లేదు. ఇప్పుడు నేను మొండిగా ఎందుకున్నాను, నాకు నిజాయితీ ఉంది కానీ నేను మొండిగా ఉన్నాను. నీకు నీతి లేదు. నీతి ఉంటే ఏం చేయాలి? నేను పెట్టుకోను సార్, నేను గొర్రెను సార్ అని చెప్పాలి కదా. నువ్వు చెప్పుంటే మేము ఓకే సార్ ప్లీజ్ సార్ అంటాం కదా. నువ్వేమో వెంకటేశ్వరరావు కొడుకువా, పేరేమో బాగునా, చుట్టే సీనా కదా. అందుకని మోజెస్ అని పేరుంటే తప్పులేదు, మోసం చేస్తే తప్పు. అందుకని ఇంత చెప్పా. ఇప్పుడు అతను ఎంత వినయంగా ఉన్నాడు మోజెస్, మాల వేసుకున్నాడు, కాళ్ళకి మొక్కాడు, కలిసిపోయాడే లేదా? ఇప్పుడు అబ్దుల్ కలాం మా మతం కాదు అంటామా ఏంటి మనం? ఆయన ఫోటో పెట్టుకుంటాం, గౌరవిస్తాం. మనం ఆయన మతం చూస్తున్నావా, మనిషిని చూస్తున్నావా? మనిషిని చూస్తున్నాం. మనకు మనుషులు కావాలి, మనకి మనుషులే కావాలి సార్. నేను అతనికి అది కూడా చెప్పా, నాకు ఈ భూమి మీద పుస్తకాల కంటే అక్షరాల కంటే మనిషే ముఖ్యం, రాధా మనోహర్ దాస్ చెప్తున్నాడు. నువ్వు కూడా చెప్పు, చెప్పగలిగితే ఫోన్ చేయి అన్నాను. అది కూడా చెప్పలేకపోతే నువ్వు పెద్ద హ్యుమానిటీ, పెద్ద పెద్ద పదాలు ఎందుకు నీకు కదా. సో కాబట్టి మనం మనుషులు, అందుకు వేదం ఏం చెప్పింది తెలుసా? ఆనో భద్రః, ప్రపంచంలో అన్ని మూలల నుంచి మంచి మాటలు నా చెవిలో పడుగాక అని చెప్పింది. మంచి మాటలు అన్ని మూలల నుంచి నా చెవిలో పడుగాక. మా మతం ఒకే కరెక్టు, మా బుక్లోదే కరెక్టు అని చెప్పలేదు.
మంచి ఎక్కడున్నా నా చెవిలో పొడుగాక. వేదం ఈ మాట చెప్పినప్పుడు భూమి మీద ఇంకో మాత్రం ఏం లేదు. మీ ముందే చెప్తాను. మోజెస్ వాళ్ళ అమ్మ పేరు ఏమిటి నాయన? సౌభాగ్యం. నీకు కన్నడ వచ్చా? మరి తన్నడం మంచివాడు కనబట్టలే, అది కనబడే రకం కాదు, కనబడలా. అలాగే ఉండాలి. సో అలా ఉంటే నాలా హిందూ తిరుగుతుంది. నేను అలా ఉండాలి. వద్దంటారా? వద్దా? అందుకే వాళ్ళ మైకి అలా ఉండింటే నేను వాస్తవంగా పురంధేశ్వరి ఇట్లా కూర్చుంది ముందు, నేను వెనకే కూర్చున్నా. నాకు కూడా డౌట్ వచ్చింది, ఎందుకు ఈ స్వామికి మైకి ఇలా అనర్గలంగా దంచుతాడే అని. తర్వాత మళ్ళీ అందరికి ఇచ్చారు కదా, శివస్వామికి గో గురించి ఇచ్చారు, అది ఇచ్చారు. ఆయన అనర్గలంగా హిందీ భాషలకు ఇద్దరికి ఇచ్చిన తర్వాత అనర్గలంగా చెప్పారు. అనువాదం చెప్పిన అప్పటికప్పుడు వచనం టు వచనం చెప్తే ఎక్కుద్ది మనిషికి. మొత్తం చెప్పిన తర్వాత పాఠం చెప్తే ఎక్కలే. బోర్ కొట్టి హిందీలో చెబితే తెలుగులో అర్థం చేసుకునే వ్యక్తులు ఉండే కదా. ఎక్కడ చెప్పాలి? యూపీలో చెప్పాలి, ఎంపీలో చెప్పాలి. నీకు హిందీ అర్థం వాళ్ళ మీద గౌరవంతో పిలిచావు. ఒక మాట నిమిషాలు అంటే మీకు కూడా ఇవ్వకపోతే నేనేమనిపించింది అంటే, నాకు ఈ మీరు చెప్పిన చూడు, బాగా మాట్లాడి అనర్గలంగా మార్కులు కొట్టే వాళ్ళకు మైకులు ఇవ్వటంలే. దాంట్లో నేను కూడా ఉన్నా మా సభలలో. దంచేస్తే హైపులు వేస్తే ప్రోగ్రాము హైజాక్ అయింది అనేది, వాడు కట్ చేద్దాం, ఏదో ఒకటి మంచి చెప్తా చెడు చెప్తాం, అట్లా అది ఒకటి ఉంది. ఇంకొక ఆలోచన ఏంటంటే, మీకు మైకు ఇవ్వకపోవడంలో ఏమన్నా మళ్ళీ అక్కడ భాషా ప్రయుక్త రాష్ట్రాలలాగా మళ్ళీ మీరు ఏదో అదో ఇదో అంటారు కదా. సార్ ఇప్పుడు జోక్ చేయలేదు. మీరు లాయర్ గారు ఫోన్లో వారిది సెక్యులర్ ఆర్గనైజేషన్ అన్నారు. లోపలికి వెళ్తే నేను జోక్ చేశాను. అవును, ఐఎస్ఐ శాంతి సంస్థ అన్నాను. ఐసిస్ శాంతి సంస్థ అది అన్నారుగా. మీరు ఒకలా అన్నారు, లాయర్ గారు ఒకలా అన్నారు. జరిపారా కూర్చుని? నిర్భయంగా మాట్లాడుతున్నారు. అసలు సమాజం ఎదురు చూస్తుంది. కానీ మనకి ఉద్దేశం ఉంటే, ఉదాహరణకి మొన్న మాకు చెల్లయింది, ప్రభుజీ ఇది ధనుర్మాసం కదా, ఓన్లీ కీర్తనలు దేవుడి గురించి చెప్పండి, గొర్రెల్ని అవి చెప్పద్దే అంది. నేనేమంటే, మనం డీమార్ట్స్ లాంటి వాళ్ళం సార్. నీకేం కావాలంటే అది తీసుకో కదా. ఇప్పుడు మైక్ ఇస్తే వివాదాస్పదంగా మాట్లాడతాను రాధమోహనదాస్ అని నువ్వు అనుకున్నావు అనుకో, ఇఫ్ ఎట్ ఆల్ ఏం చేయాలి? స్వామిజీ మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడండి, ఈ టాపిక్ మాట్లాడాలంటే అయిపోద్దిగా. ఇప్పుడు గో గురించి చెప్పలే, నా గురించి, నా దగ్గర రేవు గురించి చెప్తే అయిపోయి. ఒకటి కావాలంటే 100 కొంటారు డీమార్ట్ లో. కొనాలనుకున్నది ఒకటే, వెళ్తే 100 కొనుక్కుంటారు. అట్లా మీరు 100 చెప్తారు. సబ్జెక్ట్ ఉంది వాళ్ళకి. భయం ఏంటంటే ఇదే ఏదైనా ఇప్పుడు పెట్టిందే హైందవ మేలుకో అంటే చంద్రబాబు వచ్చినప్పుడే గుర్తొస్తుంది. 2014లో రాలే, 24 వచ్చేవరకు కట్ట వచ్చింది ఊపు. కారణం ఏంటంటే పైన మోడీ గారు. అలాగే ఇప్పుడు నేను అనేది, నా బాధ ఏమిటంటే మనం మాట్లాడలేదని కదా. వాళ్ళు క్షమాపణలు అడిగారు, స్వామిజీ మీకు అవకాశం ఇవ్వలేకపోయాం అది సార్. నాకేం ఎవరు స్వామి మాట అనేది మళ్ళా అందులో పెద్ద తలకాయ చేసే మెయిన్ సభ అదే. అతను చిన్నోడే, ఇంకా పెద్దోడు. సో వచ్చి స్వామి క్షమించండి అన్నారు. నాకేం కోరిక ఏం లేదు సార్, నేను 1 ఇయర్ మౌనం చేయగలను, అది నా కెపాసిటీ. ఇంత మాట్లాడే నేను 1 ఇయర్ మౌనం చేయగలను. మైక్ ఇవ్వలేదు అలాంటివి ఏం బాధ కాదు సార్. కిందేమో జనాలు అరుస్తున్నారు, హలో సుబ్రహ్మణ్యం గారు అలా ఇలా అన్నారు. నేనేం చేస్తాను సార్? వాళ్ళు పిలిచి ఇవ్వాలి కానీ నేను వెళ్ళి మైక్ ఉందని వెళ్ళి మాట్లాడతాను. ఏంటి సభా మర్యాద ఒకటి ఉండదా? మైక్ ఉంది వెళ్ళి మాట్లాడతా ఏంటి? అలా చేస్తారా? తప్పు కదా, తప్పు కదా సార్, తప్పు కదా సార్. మనం అలాగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
భీష్ముడు చెప్తాడు భారతంలో, తినడానికి ఎవరు అర్హులు, ఆకలి ఎవడికి ఇస్తే వాడు. ఎవరికైనా పెట్టాలి సార్, వాడు మీరు బాగా వ్యతిరేకించే ఒక అబ్బాయి కొడుకు వాడు, మీకు వాళ్ళ నాన్నకి అస్సలు పడదు, వాడు అంకుల్ అని ప్లేట్ పెట్టుకొచ్చాడు మీరు భోజనాలు అడుగుతుంటే, రే నువ్వు ఆ గుడ్డి అంకణ కొడుకువేనా అని అడగకూడదు. అడగ అన్నం పెట్టేయాలి, గుడ్డిగా అన్నం పెట్టేసి ఆ తర్వాత కావాలితే యారా మీ బాబు ఏం చేస్తున్నాడు కావాలితే ఆ తర్వాత వేరు. సో అలా అలా దగ్గర చేసుకో. మనని ఎవరైనా ఆహ్వానిస్తేనే మాట్లాడమంటేనే మాట్లాడాలి. నేను చూడండి, పలకరిస్తే పులకరిస్తా, లేకపోతే గమ్మున ఉంటాను. నేను అందుకే వాళ్ళతో అన్నాను, నన్ను వదిలేసిన వాళ్ళు దేవుళ్ళు అన్నాను. ఇగో ఆయనకి అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, రే రేపు స్కూల్ లేదంటరా అన్నారు అనుకో, పిల్లలు ఎలా ఉంటారు, యూరేకా శాఖ మేఘ అని కింద పైన దూకెత్తారు కదా. అలా గురుజీ 22వ తారీఖు ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటే గురుజీ అన్నారు అనుకో, యాహూ అంటాను. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటే అంత ఆనందపడతాను. ఎందుకంటే నేను ఓపికండి తిరగట్లేదు, ఓపిక తెచ్చి తిరుగుతున్నా. రెస్ట్లెస్ కదా, రెస్ట్లెస్, మనమేమో రెక్లెస్. 50 కానీ నేను మరి 17 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా, 33 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. సో సరే, విషయం ఏంటంటే మనం ఇందాక సినిమా అయిన టార్జన్ అని పొడుగ్గా ఉంటారు, శ్రీ ఆంజనేయ సినిమాలో కళ్ళు తాగుతూ ఉంటాడు. ఇప్పుడు రాముల గారి గుడికి వెళ్ళొద్దన్నా, సుబ్బరాజు కాదు అతను, టార్జన్. ఆయన అసలు పేరు లక్ష్మీనారాయణ. మీరు శ్రీ ఆంజనేయ సినిమా చూసారా? చూసారు. అందులో కళ్ళు బాటిల్ పెట్టుకుని రాముల గుడి రాముల గుడి జోలికి వెళ్ళొద్దన్నానా అంటుంటాడు. ఆయన ఫోన్ చేశారు ఇందాక, ఫోన్ చేసి, గురుజీ మీరు మౌనం ఎట్లా చేస్తారు అసలు, నేను చేద్దామంటే రావడం లేదు, నేను నా గురుపదేశం అవ్వాలి అన్నాడు. అలాగేనా అన్నా. మనని మాట్లాడమని వాళ్ళు అడిగితేనే మనం మాట్లాడాలి, తెలుసా? వాళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడండి అన్నారు. ఇప్పుడు ఆయన ఫోన్ చేశారు, ఏంటన్నా ఏం సంగతులు అన్నా, అంతా బాగున్నారు గురించి, మీ వీడియోలు మీ ఇంటర్వ్యూలు రోజు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఫట్ ఫట్ పని ఇచ్చేస్తారు కదా, ఫట్ పని ఇచ్చేస్తారు. ఆ రోజు చూసి ఆనందపడుతుంటా, ఒకసారి మీ గుర్తు వినాలనిపించి ఫోన్ చేశాను అని, సంతోషంగా అని చెప్పి. విషయం ఏంటి, అతనికి నాతో మాట్లాడాలని ఎందుకు అనిపించింది? అభిమానం. అభిమానం ఎందుకు వస్తుంది? అభిమానం దేనివల్ల వస్తుంది? ఒక భావజాలం కలిగి ఉంటే వస్తుంది. ఒక భావజాలం ఏమిటండి? మనం అందరం బాగుండాలి, అదే మన భావజాలం. సర్వే సంతు సుఖినః. మా ప్రతిస్వామి వారు ప్రభుపాదులో చెప్తారు, సర్వే సంతు సుఖినః. ఇదే మన కాన్సెప్ట్. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ప్రపంచంలో హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. ఇస్లాం క్రైస్తవం అది కోరుకోదు. ఇప్పుడు ఏమన్నా మీ పేరెంట్స్ సార్? మీకు ఓకే, మీరు భాస్కర్ గారు, మీరు చెప్పండి, మీకు ఏ దేవుడు ఇష్టం? కొలుస్తారు ఒక పర్టిక్యులర్ అమ్మవారి ఇష్టం అండి. ఇప్పుడు నేను అమ్మవారిని పూజ చేయను అనుకోండి, వెంటనే మీరు ఇప్పుడే అమ్మవారి ఫోటో ఇచ్చాను, అమ్మవారి బుక్ ఇచ్చాను, వేరే కదా, ఉదాహరణ చెప్పాను. నువ్వు అమ్మను పూజించవా? అయితే అమ్మ నిన్ను సోళం పెట్టేసి పొడి చెప్తే అయ్యగిరి నందిని నంది తమ అంటాడేంటి? అండగా నీకెవరు ఇష్టమే చెప్పాను, నా మనసులో ఉన్నాను. వెంటనే ఎవరే రాధమ్మన రాజశాం కథ వచ్చుకుని వేసేస్తాడు రా అంటానేంటి? అలా ఏమంటగా. కానీ ఇలా ఈ పీసుబాబుని నమ్మిన వాళ్ళు చెప్తారా? వాడు ఓపెన్గా చెప్పాడు. జాన్ బాబు అని తెనాల్లో ఉంటాడు. మీ తాత మా తాత గాంధీ తాత ఎవరైనా సరే, ఆడిపోతే ఈడు ఈడిపోతే ఆడు అన్నట్టుగా ఎవడైనా సరే మా దేవుడు అనుకునేటువంటి ఇతన్ని నమ్మకపోతే ఎవరైనా నరకానికి వెళ్ళిపోతారు. అదో మతమా? అందులో లాజిక్ ఉందా?
ఇన్స్పైర్ చేయాలని రూల్స్ ఎక్కువ పెడతారు. అదే అది ఇన్స్పైర్ చేయడం కాదు సార్, ఇన్సర్ట్ చేయడం అంటారు. ఇన్సర్ట్ కాదు, ఇన్సర్ట్. మీకు అర్థమైందా? ఇప్పుడు మీ నాయన పేరు ఏంది? త్రిమూర్తి కొడుకు, సౌభాగ్యమ్మ కొడుకు. మూలం ఎక్కడుంది? అందుకే నేను ఎప్పుడు ఓ మాట చెప్తాను, ఏంటిది? వాళ్ళంతా మనకే పుట్టారు అంటుంటాను. మూలం ఎక్కడుంది? మీ అమ్మ చాలా మంచిది అని చెప్తాను నేను. మీ అమ్మ చెడ్డదని నువ్వు ఫీల్ అయితే అది నీ తప్పు. బ్రిటిష్ వాళ్ళు ఎవరో మీ ఇంటికి వస్తే నువ్వు పుట్టలేదుగా, ఎక్కడోళ్ళకి పుట్టావు. మధ్యలో ఏదో మైండ్ పాడైందో, ఏదో కష్టం వచ్చిందో నువ్వు అక్కడికి వెళ్ళావు. ఏదో పెద్ద ఆడికే పుట్టినట్టు ఫీల్ అవుతావు ఏంటి? ప్రాక్టికల్ అని ఇందాక పదం వాడినా. నీ బర్త్డే ఎప్పుడు చెప్పు మోజెస్? చాలు సరే. లక్ష్మీనారాయణ నీ పేరు? 1986 మే 10. మే 10 అండి. ఓకేనా? ఇతను జరుపుకోవచ్చు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఊళ్ళో, ఎవడ ఆపడం. అతను కూడా జరుపుకోవచ్చు. ఆయన, మీరు, నేను అందరూ జరుపుకోవచ్చు. కానీ కిస్మిస్ మాత్రం బెత్లహేం జరగలే. తెలుసా మీకు? ఏంటి డిసెంబర్ 25 ఏంటి? క్రిస్మస్ కదా, జరగలేదు బెత్లహేంలో. బెత్లహేంలో ఎవరు పుట్టారు? ఏసు పుట్టాడని చెప్తారుగా. మరి అతనికి బర్త్డే జరగలే, గవర్నమెంట్ బ్యాన్. ఒక ఇండియన్ తెలుగు అతను మెసేజ్ పెట్టాడు, గురుజీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫ్రమ్ పాస్ట్ 4 years, సో December 25th ఈజ్ వర్కింగ్ డే, నో హాలిడే. పాయింట్ ఏమిటంటే వీడు కుప్పంలో వాడు బర్త్డే చేసుకోగలడు, మీరు ఎర్రగొండపల్లిలో మీ బర్త్డే చేసుకోగలరు, మీ ఇంట్లో మీరు చేసుకోగలరు. కానీ అతను పుట్టిన చోట అతను అప్పుడు చూసారు, ఇప్పుడు పోతున్నారు. ఈ వాల్యూ ఉంది సార్. విలువ లేకుండా సిలువ వేసుకున్నాడు మనకి ఎందుకంటున్నా? వాళ్ళ నాన్న పేరు చెప్పాడా, వాళ్ళ అమ్మ పేరు చెప్పాడా? మీరు, నేను అందరం చెప్తాం కదా. అతను గాడ్ అనుకునేవాళ్ళు అతని అమ్మా నాన్న పేరు ఎందుకు అడగట్లేదు? December 25 గోడల మీద చిన్న చిన్న స్టిక్కర్లు అంటించేవారు. ఏంటిది? నేడు రక్షకుడు మన కొరకే పుట్టిను అని. ఏంటా నేడు? December 25. నేను 10 లక్షలు ఇస్తా అని చెప్పాను. 25 అన్నా, 50 అన్నా, ఇప్పుడు 90కి వచ్చింది. మీ పేపర్లు ఇచ్చాం కదా. 90 లక్షలు అన్నా, 90 lakhs అని చెప్పాను. దేనికి? December 25 గురించి మీ బుక్లో ఉందా అని. 90 లక్షలు ఇస్తా అని చెప్పాను. లేదండి సార్, మొన్న మా బంకులో ఒక అతను క్రిస్టియన్స్ అతను అన్నాడు, December 25 అసలు మా పండగే కాదు, నేను అసలు నా పండగే చేసుకోను, నేను ఆ రోజు నాకు ఇష్టం అసలు నేను డ్యూటీ చేసుకుంటాను, డ్యూటీ చేసుకుని జనవరి చేసుకున్నాను పండగ. మీకు జనవరి గురించి తెలుసా? అతనికి కోశారుగా, శుంఠి అంటారుగా, శుంఠి ఏసుకి కోశారు కింద. జోక్ కాదు నాన్న, నెట్ల కొట్టండి. అతనికి కోశారు కింద, కోసిన రోజే జనవరి 1. అలాగే యేసు 9:36 ఖురాన్లో చెప్తాడు, నేను మా తల్లి మరియా ఇరువురు ముస్లింలమే అని చెప్తాడు. చూసారు మొహాలు పెట్టాడు, చీదేళ్ళ వారు చిచ్చి అనుకుంటున్నాడు. అందులో అలాగే ఉంది సార్, నేను చెప్పలే. ఎందుకని? ఖురాన్ ప్రకారం అతను ప్రవక్త మాత్రమే. గాడ్ అంటే రాడ్ చేసేస్తాడు, అది ఒప్పుకోరు. ఇంకో జోక్ చెప్పనా? ఇజ్రాయిలు పాలస్తీనా ఎందుకు కొట్టుకుంటున్నాయి చెప్పండి? రీజన్ ఏంటి చెప్పండి? రీజన్ ఏంటి? చేతన రీజన్ ఏంటి సార్? రెండు దేశాలు అది ఏంటి గొడవ ఏంటి? ఇజ్రాయిల్ పాలస్తీనా. అది ఏంటి గొడవ? పాలసీ ప్రాబ్లం ఏంటి? పాలసీ ఇజ్రాయిల్ అంటే ముస్లిం కంట్రీస్ కదా. ఇజ్రాయిల్ యూదులు, ఇజ్రాయిల్ యూదులు సార్, మగోళ్ళు. పాలస్తీనా అంటే ముస్లింలు. ఇప్పుడు అతను ఓవైసీ కూడా పాలస్తీనాకి జై అన్నాడు కదా పార్లమెంట్లో. ఇజ్రాయిల్ బోల్డ్ అంత కొత్త వస్తువులు, అవి హార్వెస్టింగ్ వస్తువులు అవి ఇవి కనిపెట్టి ప్రపంచానికి అందజేస్తుంది. పాలస్తీనా ఏం కనిపెట్టింది అంటే రాత్రి పగలు కనిపెట్టే ప్రోగ్రాం వేరే ఉంటుంది, అది కాదు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి గొడవ ఏంటి సార్? ఇద్దరికి మూలం ఏంటి ఒకసారి చెప్పండి? 2 మతాలకి మూలం ఏంటి సార్? తెలుసా మీకు? ఆదాము అవే. తెలుసా నీకు? ఇస్లాం క్రైస్తవం రెండింటికి ఒక్కళ్ళే బాసు. తెలుసా నీకు? అబ్రహం తెలుసా నీకు? అబ్రహాం నీకు అర్థం? 2 ఒకటే. కాలుతో అడుగు,
ఇద్దరు ఒకే ఆన్సర్ అంతే. అదవుతుందా? అలా చాలా పేర్లు ఉంటాయి, మీరు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి. అదేందా? వీళ్ళకి మూలం ఎవరని అడిగితే ఆదాం అవ్వనే చెప్తారు ఇద్దరు. మరి వాళ్ళిద్దరు మన అన్నదమ్ముల్లో ఉండాలిగా. మొన్న జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ ఉంటే ఎవడో 10 ఏళ్ళు గుద్దేశాడు, 20 మంది 30 మంది చచ్చిపోయారు. క్రిస్మస్ మార్కెట్ అవన్నీ అమ్ముతారుగా, అది పెద్ద ట్రక్ వేసుకొని చంపించాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు లాంటి మతాలు, వాళ్ళే అన్నదమ్ములు అవ్వట్లే. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, ప్రొటెస్టెంట్లు కేథలిక్లు, వాళ్ళు ఒకరు చర్చికి ఒకరు వెళ్ళరు. షియాలు సున్నీలు వాళ్ళ ఊళ్ళో జరిగింది ఎలా అంటున్నారు వాళ్ళు. నిజంగా చెప్పింది, షియాలు సున్నీలు ఇద్దరు ముస్లిమ్స్ అని చెప్తారు, ఒకరు మసీదుకి ఒకరు వెళ్ళరు, వెళ్తే ఊరుకో. ఇప్పుడు వాళ్ళు బయ్య కాకుండా మన వాళ్ళకి బయ్యాలు అవుతారా, కుయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా అని అనిపిస్తుందా? నాకు అబద్ధం చెప్తే మండు కదా. సార్ చూడండి, మోజెస్ తెల్ల చొక్క ఎంత బాగుంది, తెల్ల చొక్క బాగుంది సార్. తెల్ల చొక్క అంటే ఇప్పుడు ఆ నాయకుడు మొహం మరీ అంత ఎదవలో కనపడుతున్నావా, తెల్లదదే ఇదే అంటాడు. నీకు మొచ్చ రాగానే చెప్పా, మోజెస్ అని పేరు ఉండటం తప్పు కాదు, మోసం చేయడం తప్పు. ఇంత చెప్పడానికి అది చెప్పా. అందుకని నువ్వు గోనగన్నారెడ్డి తెలుసా? గోనగన్నారెడ్డి తెలుసా? తెలుసా? నేను ఆడా ఉంటా, నేను ఏడా ఉంటా, ఉండకూడదు, మండుద్ది. అర్థమైందా? నువ్వు అలా 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 ఉండకూడదు. నువ్వు ఇటుండు లేదా అటుండు. నువ్వు చెప్పేది పడవల మీద కాలు పెట్టినాడు ఎప్పుడు అట్నే ఉంటాడు అని అది అర్థం. నువ్వేమో చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. జాన్ బాబు రాంబాబు ఎందుకు? అటుండు లేకపోతే ఇటుండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వశక్తిమంతుడు లోకరక్షకుడు మా పీస్ బాబు అని ఏదో చెప్తారు కదా. ఇప్పుడు అతను సర్వశక్తిమంతుడుగా చవట అని నేను పబ్లిక్లో చెప్తా. ఎందుకు అంటే అతను చవట కాకపోతే ఇంకో పేరు పెట్టి ఉండొచ్చు నెంబర్ 1. ఇప్పుడు కోటేశ్వరరావు ఆ పేరు లేకపోతే నీ బతుకు మెతుకు లేదుగా. సాంబశివరావు ఆ పేరు లేకపోతే నీ బతుకు మెతుకు లేదుగా. అసలు వాడే పవర్ఫుల్ సృష్టికర్త అయి ఉంటే వాడు మిమ్మల్ని డైరెక్ట్ గొర్రెలుగా పుట్టించవచ్చుగా, హిందువులుగా పుట్టించడం ఎందుకు? ఇంకోటి, ఎడారి మతంలో గాడు అన్ఫిట్ గాడు. ఆ గాడ్ అంటే GADU, అన్ఫిట్ గాడు ఈ తెలుగు చివర. ఓకేనా? డజర్ట్ గాడ్ ఈజ్ అన్ఫిట్ గాడు. వై అంటే ఇప్పుడు మన గొల్ల దగ్గర పూలు అవి అమ్ముతుంటారా? మన గొల్ల దగ్గర కొబ్బరికాయలు అవి అమ్ముతుంటారా? మన దేవస్థానాల్లో పనిచేస్తుంటారా? అంటే వాళ్ళ గాడ్ వాళ్ళ కూడు కూడా పెట్టలేపోయాడు, అన్ఫిట్ గాడు. మన గాడ్డు మన దేవుడు, వాళ్ళు సాతాను అన్నా కూడా రాయి అన్నా కూడా అన్నం పెడుతున్నారు. చెప్పండి, నిజమైన దేవుడు ఎవరు? సనాతన ధర్మంలో ఉన్న దేవుడు నిజమైన దేవుడు. ఎందుకంటే నువ్వు వ్యతిరేకించినా నీకు అన్నం పెడుతున్నాడు, నువ్వు తిట్టినా అన్నం పెడుతున్నాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు. అవునా? అదే ఎడారి మతంలో గాడు నన్ను నీ కుమారుడే కానీ, నీ కూతురే కానీ, నీ కౌగిట భార్య కానీ, నీ స్నేహితుడే కానీ ఎవరైనా సరే నీవు ప్రాణంతో సహా ద్వేషించవాలి అని అంటాడు. నన్ను తప్ప భూమి మీద వేరెవరిని ప్రేమించకూడదు అంటాడు. ఒకవేళ నువ్వు కానీ నన్ను ప్రేమించకపోతే నీ కుమారుల మాంసము, నీ పిల్లల మాంసము నీ చేత తినిపించదు అంటాడు. ఇవన్నీ నా సొంతం కాదండి. అదే ద్వితీయోపదేశ కాండం, లెవియా కాండం అని పాత నిబంధనలో ఉంటాయి అన్నమాట. సో ఈ బుక్కులేమో ఎవడో చదవడు, ఇంక్లూడ్ మోజెస్ కూడా. మోజెస్ ఏమన్నా అడగండి, అలా చూస్తాడు. మార్క్ 16 ఒకసారి తిప్పు, ఏముండదు, ఏం చదవడు, ఎవడో చెప్పాడని వెళ్ళాడు అంతే. ఈజ్ నాట్ చీటర్, బట్ యూ డోంట్ నో ద మ్యాటర్. యూ విల్ కమ్ బ్యాక్ లేటర్, అదే యూ గో ఫర్ క్వార్టర్. అదేనా? మ్యాటర్ తెలిస్తే దాన్ని వదిలేస్తావు, నువ్వు వాటర్లో స్వచ్ఛంగా వచ్చేస్తావు, లేదా క్వార్టర్ బ్యాచ్లో కలిసిపోతావు. మ్యాటర్ లేనోడు అందులో కలుపుతాడు. అర్థమైందా? ఎవరికి? బైబిల్ అనేది అజ్ఞానులకి, మూర్ఖులకి, మూఢులకి కదా. విశాల హృదయం ఏం చెప్తుంది?
ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది. ఇప్పుడు ఎవడైనా సెక్యులరిజం తొక్క తోటకూర అంటే మొన్న కూడా లైవ్ పెట్టాను, ఓ 10-13-12 మంది వచ్చారు. అందులో ముస్లిం అమ్మాయి వచ్చి ఏదేదో మాట్లాడింది. అమ్మా నాకే అభ్యంతరం లేదు, మీరు మసీదులో హోమం పెట్టిస్తానంటే చెప్పండి. మనం అందరం బయ్యాలు అంటున్నారు కదా, మసీదులో హోమం పెట్టిస్తున్న ఖర్చు నాది అవుదా? అవుదా? ఆవుని చంపడానికి ఆ ప్లేస్ వాళ్ళకి పనికి వస్తుంది. ఆవు నుంచి వచ్చి నెయ్యి వేసి కాస్త అగ్ని హోమం మంత్రం చేయడానికి పనికి వస్తుందా? ఇంత కుంకుమ, ఒక 1/2 గ్రాము కుంకుమ పెట్టుకుంటే ఓ మెడికల్ తిరిగిసాడు. ఏంటి ఎవరి గురికి? వెంకటేశ్వర గురికి అతను, వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు సార్. బొట్టు పెట్టుకోను అన్నాడు కదా ఒక జర్నలిస్ట్. బొట్టు పెట్టుకోను, అది ఏదో ఏదో మెలికి తిరిగిపోయాడు. నేను చెప్పాను వెంకటేశ్వరరావుకి ఎందుకు పుట్టావు? వెంకటేశ్వరరావు పుట్టకూడదుగా, వాడు గాడ్ అయితే వెంకటేశ్వరరావు పుట్టించి ఉండకూడదుగా కదా. అప్పుడు విశాలంగా ఉండాలి మనం. నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా లోకానికి హాని చేయకుండా ఉండు. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచార్యం చేసుకున్నందుకు పుట్టిండేమో నేను అనుకోకుండా దానికి ఏది సార్ మామూలుగా వెంకటేశ్వర స్వామి బీబీ నాంచార్యం ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను, బాగా వినండి. మనం అందరినీ కావాలనుకుంటాం సార్, అది మనకున్న వీక్నెస్. మాతృదేవోభవ, పితృదేవో, తర్వాత ఆచార్య, లాస్ట్ అతిథి, అతిథి. ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథిని దైవంలా భావించండి అని చెప్పాను. అది మన పాలి శాపం అయిపోయింది. మనం దొంగలను కూడా అతిథులు అనుకుని గెస్ట్ ఆఫ్ ఆనర్ లాగా, సార్ నేను వ్యాపారం చేసుకుంటాను సార్ అంటే అటులనే అక్కడ 300 ఎకరములు ఉన్నవి వాటిని వాడుకోండి అని ఇస్తే వాడు ఆ 300 కాస్త 300 ఏళ్ళు పరిపాలించేలా చేసాడు. అవునా? కాబట్టి మీరు దొంగల చేతికి ఇచ్చారు. కాబట్టి దయ ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపించాలి. ఎవడైతుంది ఆడెవడో చెప్పాడంట, వీళ్ళు గొర్రెలు ఏమంటాయి, బ్రిటిష్ వారు మన ఆత్మీయ తల్లిదండ్రులు. ఓ తల్లి బాధపడుతూ ఫోన్ చేసింది, నా కొడుకు నన్ను అమ్మ అని పిలవట్లేదు ఆ మతంలోకి వెళ్ళి. ఇప్పుడు అనిల్ కుమార్ లాంటి ఉన్నాడు అక్కమవుడు, వర్షాన్ని అది ఆపుతుంటారు కదండి, వర్షమా ఆగిపో అంటుంటాడు. ఇది వర్షాలు నాపెత్తాడు, వరదలు నాపెత్తాడు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి వాళ్ళ నాన్న చచ్చిపోతే పోయాడా, అదో పుట్టుక అదో బొట్టుక. మతం తీసుకొని గతం మారిపోద్దా ఏంటి? ఎవడైతే పోరంబోగాడు ఇంకా బ్రాహ్మణేటాడు. నేనేమంటా అంటే మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను నేను, ఇప్పుడు మీకు మా దేవుడు పనిచేయడుగా, మా దేవుడు పనిచేయడు, మా దేవుడి పేరు వాడకండి, ఓకేనా? ఇప్పుడు హిందువులకే పుట్టారుగా, ఆ బాడీ కూడా వాడకండి. ఆడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో తెచ్చుకోండి. నీకు వాడుకోవడానికి ఏమో ఇంటి పేరు కావాలా, నాన్న ఇచ్చిన ఆస్తి కావాలా, నాన్న ఇచ్చిన పేరు కావాలా, నాన్న ఇచ్చిన క్యాస్ట్ కావాలా, నాన్న వెళ్ళిన విధానం అక్కర్లేదా? రక్త మాంసాలు కావాలి. వదిలేయండి. ఇక్కడి నుంచి ఒక సో కాబట్టి మనం ఎవరిని తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు సార్. మనం వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నామంటే, నీ పూర్వీకులు గొప్పోళ్ళు అది మర్చిపోకు. నీ పూర్వీకులు గొప్పోళ్ళు. నేను కన్నడం వచ్చాను ఎందుకు అడిగింది తెలుసా? భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. బారమ్మ అంటే కన్నడలో రామ్మ అని, అద్భుతమైన పేరు పాట. త్రిమూర్తులు అంటే ఎవరెవరు? విష్ణు మహేశ్వరుడు కదా. సృష్టిని సృష్టించి నడిపించి లయం చేస్తారు, అది దాని అర్థం. ఇది ఋషుల భూమి, ఇది పుణ్యభూమి. వాల్మీకి పుట్టిన భూమి, నన్నయ్య పుట్టిన భూమి, అన్నమయ్య పుట్టిన భూమి, భక్తకన్నప్ప పుట్టిన భూమి, క్షేత్రయ్య పుట్టిన భూమి, నారాయణ తీర్థులు పుట్టిన భూమి, త్యాగరాజ వారు, రామదాసు గారు, పోతనామాత్యులు,
కందుకూరి, టంగుటూరి, అల్లూరి, ఒకరు కాదు ఇంతమంది మహనీయులు పుడితే వీళ్ళంతా పనికి మనోళ్ళ. ఆడెవడో 44 మంది మందు కొట్టి తాగేసేసి రాసేస్తే ఎండిపోయిన శవం అది గాడ్ అయిపోతుందా? ఇవాళ మనకు శంకరామణ స్వామి ఒక సబ్జెక్ట్ నాకు అర్థమైంది, కొత్తగా అనిపించింది. ఆంధ్రప్రదేశ్లోనే 7 అవతారాలకు సంబంధించిన చెప్పారుగా, 3 అవతారాలు ఒక్కటే అవుట్ ఆఫ్ అంతే. ఇది ఉత్తరప్రదేశ్, గుజరాత్ అట్లా. నాకు కూడా బాగా అనిపించింది. ఆంధ్రప్రదేశ్లోనే 7 అవతారాలు అంటే కమలానంద స్వామి ఏం చెప్తుందంటే, నిన్న కొంచెం మన చంద్రబాబు పడుకున్నావా? చాలాసేపు పట్టింది. పడుకున్నావా? పూర్తిగా పడుకో. ఆ బాటిల్ తీసుకుని నీళ్ళే, ఆ బాటిల్ కూడా. నిన్న సచ్చిదానంద స్వామి దగ్గరగా మన చంద్రబాబు వచ్చింది. తెలియదు సార్, నేను ఖాళీ లేము, అసలు మాకు ఏమి అప్డేట్ లేదు. కడిగి నేను మళ్ళీ పట్టు తెలియదు సార్. పాయింట్ ఏమిటంటే, ఈ తెలుగు నేల చాలా గొప్పది సార్. ఆర్డినరీ ప్లేస్ కాదు ఇది. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. నువ్వు ఈజీగా అలా మతం మారిపోయి నీ పూర్వీకులను ద్వేషిస్తూ, ఈ నేల మీద పుట్టిన వాళ్ళు వ్యతిరేకిస్తూ, వాడెవడో గొప్పోడు, ఏం గొప్పోడు, ఎవడో పుట్టాడు తెలదో. మీ అమ్మని ఏమని పిలుస్తావు? అమ్మని పిలుస్తావు నువ్వు కాబట్టి. ఏసైతే పిలవడు తెలుసా నీకు? ఓ స్త్రీ, ఓ స్త్రీ అంటాడు. వాళ్ళ అమ్మని పిలవడా, స్త్రీ అని పిలిచేవాడు. ఎందుకని అతను పుట్టుకు కారణం ఎవరో తెలుదు. అతను యోహాను, నువ్వేం చదవలేదు కాబట్టి చెప్పలేను, చెప్పిన యోహాన్ అని ఒక చాప్టర్ ఉంది. అందులో 8:34 చెప్తారు. ఏసాలు నడిచి వెళ్తుంటే, మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము అంటారు. అతను వెళ్ళిపోతుంటే ఎంత అవమానమైంది అది, ఎంత అవమానమండి. సో కాబట్టి మనం, నేనేమంటా అంటే, అసలు అటువైపు మతాలు మంచివా చెడ్డవా అది మనకు అనవసరం. మనకేం తక్కువ ఉంటేగా. ఇప్పుడు అందరితో పాటు నీకు కుర్చీ వేసాం కదా, నేను కింద కూర్చోబెడితే సెలేస్తుంది, కింద బండ్ల మీద కూర్చోబెట్టాడు బండరాతోడు అనొచ్చు. అందరూ సమానంగానే కూర్చున్నాగా, అవునా? ఇంక నువ్వు పాయింట్ ఏంటి? ఇందులో పెద్ద గొప్ప విషయం ఉంది. ఇక లేని ఏమైనా ఉంటే చెప్పా, నేను కూడా మతం మారిపోతాను. పాంప్లెట్ ఇట్లా చూడు, 2వ పాంప్లెట్ పైన ఏముంటుంది, ఇవి ఓపెన్ చేయి. ఏముంది చూడు పైన పెద్ద అక్షరాలు. పర్లే, నన్ను మతం మార్చండి, అది టైటిల్. ఎవరన్నా పాస్ట్ ఉండి ఇచ్చేయి, నా నెంబర్ ఉంది వెనకాల పేపర్లు ఇచ్చేయి, మతం మారిపోతాను. దేనికి తెచ్చావు? పట్టింది అందుకే కదా నాన్న, బెల్లవాడివి. నువ్వు పట్టిందే అందుకు నాన్న, పట్టిందే అందుకు. పో నాన్న. సార్ రాత్రి ఎప్పుడో లేటుగా పడుకున్నాను సార్. పొద్దున్న ఎప్పుడో లేచాను. మధ్యాహ్నం నిద్ర ఏం లేదు, భోజనం ఏం లేదు. అయినా మీరు ఆనందపడతారు అని నేను టైం ఇచ్చాను. ఇప్పుడు నాకు ఓపిక లేదని అనొచ్చు. మీరు ఒకరే రాలే, నలుగురు. ఎవడో ఒకడు బాగుపడితే నాకు ఒళ్ళు నొప్పులున్నా పర్వాలేదు సార్, నాకు అవమానమైనా పర్లేదు సార్. ఎవరో నిన్న కామెంట్ పెట్టారు, గురించి నేను మందు కొట్టామని మానేశాను మీ వలన, చాలు. నాకేం దండలు వేయాలేంటి, సెలవులు చెప్పలేంటి. వాడు బాగుపడ్డాడు, అది కావాలి నాకు, అది కావాలి నాకు, అంతే, అది కావాలి. అలా ఇక్కడ లేనిది ఏదైనా ఇస్లాంలో ఉంటే, ఇక్కడ లేనిది ఏదైనా క్రైస్తవుంటే వెళ్ళిపోదాం. మన దగ్గర శుభ్రత ఉంది, లోకం అంతా బాగుండాలని కోరుకుంటాం, సర్వేజన అని చెప్పగలం. క్రైస్తవుడు ముస్లిం చెప్పగలరా? ఇప్పుడు మనం ఉన్నామండి, ఆయన చెప్తాడు హనుమంతుని నమ్మకపోయినా పర్లేదండి, ఆడి జీవితం ఆడి ఇష్టం అండి అని. అమ్మవారిని నమ్మకపోయినా పర్లేదండి, ఆడి జీవితం ఆడి ఇష్టం అని చెప్తాడు. ఇక నేను కూడా చెప్తాను, మీరు చెప్తారు. ఒక క్రైస్తవుడు ముస్లిం చెప్పగలరా? అల్లాని వేసిన నమ్మకపోయినా పర్లేదండి, ఆవిడ ఇష్టం ఆడిదండి. అలా అంటే పాకిస్తాన్ ఎందుకు పడుతుంది, బంగ్లాదేశ్ ఎందుకు పడుతుంది, కాశ్మీర్ ఎందుకు పడుతుంది, కాశ్మీర్ ప్రాబ్లం ఎందుకు పడుతుంది, ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పడుతుంది? ఎవరిష్టం వాళ్ళదని చెప్పమని చూద్దాం. అబ్బే నేను ఏమంటే ఇప్పుడు మీరు ఏం తిన్నారు సార్? ఇందాక బయట టిఫిన్ చేశారా? ఇప్పుడు మేము ఇక్కడ ఉప్మా చేసామనుకోండి అండి, ఎంత మేము ఉప్మా తిన్నాం, నాకు అడగలని మీరు కూడా ఉప్మా తినాలి.
ఏం సార్ దాన్ని ప్రేమ అంటారు సార్? అంటే మేము తినొచ్చాను సార్, మమ్మల్ని వదిలేండి సార్. నో, ఇది మా దేవుని ప్రేమ. ఈ ఉప్పెక్కి వేసి ఉప్మా చేయడం ఏంటి? ఎన్వి సినిమాలో లాగా ఉప్మాను ఒక మానేసి సార్ నాకు అర్థం చేసి అంటే స్వేచ్ఛ ఉండదా మనిషికి? స్వేచ్ఛ ఉండదా మనిషికి? ఉండదా ఉండదా? కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేట్ అవ్వాలి. ఆడు పిలిచాడు కదా అని గొర్రెలాగా చచ్చికి వెళ్ళిపోవడం. నీకేం పేరు పెట్టారు మీ అమ్మ నాన్న? అదే పేరు పెట్టారా? వాళ్ళు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారా? నేనైతే నువ్వు చర్చికే పోలే, వాళ్ళు వెళ్తారా? వాళ్ళు వెళ్తారు మా అన్న. చూసారా, ఇతనికి చీటింగ్ తేలదాం, స్వచ్ఛమైన హృదయం. ఇప్పుడు ఆడెవడో సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టిన చీటింగ్ చేస్తాడు, మన బంధువు అవుతాడు ఏంటి? మన బంధువు ఎట్నే అవుతాడు. మోసం చేయడం మోజేస్తే బొట్టు కూడా పెట్టించుకుంటాడు.